సో ఇప్పుడు ఇది ఇలా ఉంటే రేవంత్ రెడ్డి సంబంధించిన టీంలో కూడా ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూసుకుంటే అసలు నిన్ను తలుచుకుంటే సీఎం అవుతానని చిటికేసి చెప్తున్నారు. ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నారు? ఎవరున్నారు అనుకోవాలి సార్? ఒక యూట్యూబ్ షార్ట్ ఒకటి వస్తుంది, చూసేవాళ్ళు నువ్వు. అది చూస్తే తెలుస్తుంది. భార్య వచ్చి ఒక 1000 రూపాయలు ఉంటాయి, నువ్వు ఏ పని చెప్పినా అలా చిటికేసి చేసేస్తాను అంటాడు. అంటే అమ్మాయి పాపం 1000 రూపాయలు దానిలో 1000 రూపాయలు కానీ అక్కడ సింక్లో అంట్లో నీళ్ళు తోమేస్తుంటే తోమేసాను వెళ్ళి అంటాడు. అలా చూసి అది అలా రాజగోపాల్ రెడ్డి కూడా సేమ్ అలాగే చిటికలు వేస్తున్నాను. రేవంత్ రెడ్డి చేతిలో ఏముంది ముఖ్యమంత్రి అవడం కాదు కదా. అయితే ఈ దగ్గర 40-50 మందిని సమీకరించుకుని అవుదామన్నా అవనెవరు. పైన నుంచి పెద్దవాడు ముసలివాడు అండ్ అక్కడ ముసలోళ్ళు సీల్ కవర్ ఇస్తేనే పని అవుతుంది. నేను ఆల్రెడీ కళ్ళ ముందు జగన్ రెడ్డికి సంజయ్కి చీకటి దగ్గర బెల్ల తగిలింది. 3వ కంటికి తెలియకుండా సంజయ్ది ముసలోడు మరతెట్టి కాగితం పెట్టి ఇచ్చారు. అధిష్టానం 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 స్టాండప్ అంత బెంచ్ జీవన్ రెడ్డి అయ్యాడు. అవునా కదా. అలాగే ఉంటుంది రాజగోపాల్ రెడ్డి. ఊరికి ఆడావిడే డబ్బాలో గులకరాలు వేసి దడదల్లాడించడమే తప్ప ఏమీ ఉండదు, ఏమీ జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేతిలో లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది, కోమటిరెడ్డి బ్రదర్స్ది నిజంగా చెప్పాలంటే నిక్కచ్చైన కాంగ్రెస్ వీరులు, నిక్కచ్చైన కాంగ్రెస్ నాయకులు. కానీ వాళ్ళే సెల్ఫ్ గోల్ వేసుకుంటే అన్నదమ్ములు బీజేపీకి పోయి ఆయన పుట్టి ఆయన ముంచుకున్నాడు. ఇంకో ఆయన తెల్లారితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అక్కడ జాయిన్ అయిపోతాను, ఎక్కడ జాయిన్ అయిపోతాను బెదరగొట్టి ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. అదర్వైజ్ ఖచ్చితంగా ఫ్రంట్ ఎండింగ్ వారియర్స్లో ముఖ్యమంత్రి రేసులో ఉండవలసిన వాళ్ళు, అయితే పిసిసి అధ్యక్షుల రేసులో ఉండవలసిన వాళ్ళు. అంచేత వాళ్ళు ఊరికనే అయిపోయిన పెళ్లికి బేజాలు కొడుతున్నారు, అంతకని లేదు. సో ఇప్పుడు ఈ వ్యవహారం అంతా ఒక ఎత్తు అయితే ఇక ముందు అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యంగా రైతు బంధులకు సంబంధించిన పథకం అమలు చేయట్లేదు. మరి దీనికి సంబంధించి ఎందుకు జాప్యం చేస్తున్నారు? అంటే వీళ్ళ దగ్గర నిధులు ఉండి కూడా ఆర్బీఐ నుంచి ఈ వేలం ద్వారా తీసుకొని కూడా ప్రజల్ని ఎందుకు మభ్య పెడుతున్నారు సార్? ఎలక్షన్ కమిషన్ జేబులో ఉంది. అలా లా ఒకటి సినిమాలో కోట శ్రీనివాసరావు వచ్చేసారు, కోడి అలగట్టాడు కోడి కూర తింటూ ఉంటాడు. చూసావా సినిమా? అలాగే వీళ్ళు కూడా ముందు రైతు బంధు ఇస్తామని చెప్పి సర్పంచ్ ఎలక్షన్స్కి వెళ్ళారు. ఏదో కాస్త మమా అని 60% దగ్గర పరువు దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా కార్పొరేషన్ ఎలక్షన్స్కి వెళ్ళారు, మున్సిపాలిటీలో. దానికి మళ్ళీ కోడి అలగట్టి ఈ ఎలక్షన్ కోడ్ ఉంది లేదా ఇచ్చేసి ఉందాం అన్నారు. టక్కని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఏదో 64 స్థానాలు డంకపలసకి గెలిచారు. 38 హంగుల్లో ఎన్ని సాయంత్రం తేలితే మనకి ఎవరెవరు ఎన్ని అన్నది. ఈ విధంగా చూసుకుంటే ఓవరాల్గా పర్ఫార్మెన్స్కి అమ్మయ్య అని దాటవేశారు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కోడ్ అలగట్టి ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఉంది కదా, ఇది ఎలక్షన్ కోడ్ అలవాటు చేసి దీనికి కాలక్షేపం చేస్తారు. వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ చెప్పొచ్చు. ఇదే జరగట్లేదు అన్న దీని మీద నేను చెప్తున్నాను. రైతు బంధు ఎప్పుడైతే పడట్లేదో బీఆర్ఎస్ నుంచి అలజడి స్టార్ట్ అయితే, ధర్నాలు నిరసనలు రైతులతో చేస్తే, అలా చూడు దేశం వ్యాప్తంగా రైతుల చట్టాలు అప్పుడు లాస్ట్ బయటకు తెగదెంపులు చేసుకుని బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్ల మీదకి ఎలా వచ్చారు? ఆ విధమైన గౌరవాలు కావాలి. ఆనాటి కేటీఆర్ కావాలి, ఆనాటి కేసీఆర్ డైరెక్షన్ కావాలి. అది లేదు వీళ్ళకి. ఇప్పుడు గుడ్డలు చీరలో పడినట్టు ఈరోజు అడ్డా మీద కూలీలు ఉంటారు చూడు, మా ఇంట్లో వాళ్ళు గోడ కొట్టాలంటే వాళ్ళు పోతారు, నెక్స్ట్ డే ఇంటికి బూజులు దొలపాలంటే మళ్ళీ పోతాడు. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. అంటే కేసీఆర్ డైరెక్షన్ ఇవ్వట్లేదు అనుకోవాలా, లేకపోతే కేటీఆర్ గారు వాటిని పాటించట్లేదు అనుకోవాలా? అంటే కేసీఆర్ గారి డైరెక్షన్ మనం 10 ఏళ్ళు బట్టి చూసాం కదా. ఉద్యమం కాలం నుంచి ఆయన డైరెక్షన్ ఎలా ఉంటుందంటే అందరినీ కలుపుకొని వెళ్తాడు ఆయన. కేటీఆర్లో కలుపుగోలుతనం ఎక్కడ ఉంది? సర్వం తానే నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అది రీజనల్ పార్టీలో అది కేసీఆర్ గారికి చెల్లుతుంది, బికాజ్ ఆయన పార్టీ అయింది కాబట్టి. వారసత్వ రాజకీయాలకి ఇంకా అంత ఇది లేదు. మనం స్టాలిన్ గారిని చూసాం, అలగిరిని చూసాం, ఉద్ధవ్ థాకరే ఉద్ధరిస్తుంది చూసాం. ఇవన్నీ చూస్తున్న తర్వాత వీళ్ళతో అవుతుందా అంటే అవదనే ఆన్సర్ ఉంటుంది ఎవరి దగ్గర. ప్రయత్న లోపమే కనబడుతుంది కదా. రేవంత్ రెడ్డి గారి ట్రాప్లో కేసీఆర్ ఎప్పుడైనా పడతారా? కేసీఆర్ గారి ట్రాప్లో రేవంత్ రెడ్డి పడతారా? రెండు పడదు. డి అంటే డి అని వెళ్తారు. కానీ ఇక్కడ వెరైటీగా ట్రాప్లో పడి కనబడుతున్నారు. ఉచకాయిస్తే ఉచకాయించిపోయాడు. ఆ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ మారిపోయాయి. కేటీఆర్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన బాడీ లాంగ్వేజ్ కాదు, ఆ హావభావాలు కాదు, ఆ విధమైన అగ్రెసివ్ నోట్లో మాట్లాడు ఆయన మాడుతున్నాడు. ఆయన దగ్గర స్టాటిస్టిక్స్తో పడేలు లాంగాలను 6లు కొట్టిన రోజులు చూసాం, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు. ఇక్కడ అమిత్ షా వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్ళిపోతే ప్రెస్ మీట్ పెట్టి అటాక్ చేస్తే ఢిల్లీ వెళ్ళి సారీ చెప్పాడు. ఇది ఒరిజినాలిటీ ఆఫ్ బీఆర్ఎస్, ఒరిజినాలిటీ ఆఫ్ టీఆర్ఎస్, ఇది ఒరిజినాలిటీ ఆఫ్ కేసీఆర్. అండర్ ద డైరెక్షన్ ఆఫ్ కేసీఆర్, దట్ ఈస్ ద ఒరిజినాలిటీ ఆఫ్ కేటీఆర్. ఏది దావోస్ పర్యటన తర్వాత ఇలా తీసి స్టాటిస్టిక్స్ చెప్పాలి కేటీఆర్. ఊరంతా పోస్టర్లు అంటిస్తే కేటీఆర్ ఇలా తప్పట కొడితే పెళ్ళమని అక్కడ రేవంత్ రెడ్డి గారికి ఏంది ఫిగర్లు ఏడు నుంచి తెచ్చినావు, మన స్టాటిస్టిక్ 8 లక్షల కోట్లు అన్నారు. అదే కేటీఆర్ అయితే లాజిస్టిక్స్ ఇలా తీసి చెప్తాడు. ఏది ఆ కేటీఆర్ ఏడి కింద బియ్యం ఏరుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏదో అన్న ఒక పదాన్ని పట్టుకొని దాంట్లోంచి జీలపాకంలో పీక్కుని తిరుగుతున్నాడు. వాళ్ళకి కావాల్సింది అదే, కానీ సమాజానికి కావాల్సింది ఉద్యోగ కల్పన మీద కౌంటర్ అటాక్స్ ఎలా ఉంటాయి. ప్రభుత్వ పరంగా మేము ఇవ్వలేకపోవచ్చు కానీ ప్రైవేట్ సెక్టర్లో ఎంత ఇచ్చాం. మీరు చెప్పిన గ్లోబల్ సమిట్లు ఇక్కడ గ్లోబల్ సిటీలు కాదు, దిస్ ఇస్ వాట్
టీ పాస్ త్రూగా ఎన్ని ఎగ్జిక్యూషన్స్ అయ్యాయి, ఇది మా కావాలి ట్రాక్ రికార్డ్. ఎలాంటి పట్ట 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 కేటీఆర్ దాని నుంచి వచ్చేది అవును సార్ ఏది. ఇప్పుడు అవన్నీ కనుమరిగి అబాస్ పాలు అవుతున్న మాటలు తప్ప ఏమైనా ఉన్నాయి పనికొచ్చినవి? లేదు సార్ ఇవి కదా ఎలక్షన్స్కి లీడ్ అయ్యేవి. అవును ఇప్పుడు ఇప్పటికైనా గ్రేటర్ హైదరాబాద్ ఇస్ కంచుకోట ఫర్ బీఆర్ఎస్ పార్టీ. అవును ఈ విధంగా ఈ యాడ్ స్టిక్లు వాడితే అవును సార్ వాట్ ద రిజల్ట్స్ విల్ బి. ఇక్కడ లక్కీగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలాంటి వాళ్ళు, అవును సార్ వివేక్ గౌడ్ గారు ఇలాంటి వాళ్ళందరూ బ్రహ్మాండమైన వ్యక్తులు ఉన్నారు. సో ఇలాంటి టీం కోర్ టీం ఒకటి తయారు చేసుకుని ముందుకెళ్తే గ్రేటర్ హైదరాబాద్ ఇస్ నెల్లూరు మీద నడక. కానీ మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు ట్రాప్లో పడతామంటే సాయన్ ఎలక్షన్ చనిపోయిన వాళ్ళ అమ్మాయి తర్వాత జరిగిన ఎలక్షన్ ఆ ట్రాప్లోనే ఎత్తిపోయింది. ఇక్కడ కూడా సేమ్ జూబ్లీహిల్స్ కూడా అదే ట్రాప్లో పడి కార్యాచరణ బదులు ఎగ్జిక్యూషన్ ఫ్రంట్ ఉండి కూడా ఎగ్జిక్యూట్ చేయలేని నిస్సాయ స్థితికి వెళ్ళారు. లాస్ట్ మూమెంట్లో లాస్ట్ బాల్ 6 కొట్టి మ్యాచ్ గెలిపించలేదంటారు కానీ ముందంతా సెంచరీలు కొట్టేవాడు అడగడు. అవును సార్ అవును కదా. అవును సార్